నా హైట్స్ లో ఉన్న మా కులశేఖర్ గారు కనిపించలేదు సరికదా. మీ గురించి చాలా వినిపిస్తుంది. ఎందుకంటారు? ఒకటే, నేను పుట్టింది వైష్ణవుడిగా అయినా కూడా నేను ఒక మానవుడిగా బతుకుతాను అన్నది తన జీవితం ఎందుకు ఇలాగా శాపగ్రస్తంగా అయిపోయింది అంతర్యామికి అంతరాత్మకి తప్ప ఎవరికి తెలియదండి. పట్టిన ప్రతివారు సాములోరు కాలేరు, కోదండం పట్టిన ప్రతివారు రాములోరు కాలేరు, దండం దశగుణం భవే తన్నారండి పైవారు, షోడశ గుణముల పెన్నిదియే మన రామచంద్రుడని అన్నారు. నమస్తే ఫోక్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫోక్స్, నడుస్తున్న కాళ్ళు మనకి ఎంతో గొప్ప పాఠాలని నేర్పిస్తాయి. ముందున్న కాలుకి గర్వం లేదు, వెనుకున్న కాలికి అవమానం లేదు. ఎందుకంటే వాటికి తెలుసు ఒక్క క్షణంలో వాటి స్థానం మారిపోతుందని. అసలు నేను ఈ మాట చెప్పడానికి గల కారణం పాటల రచయిత కులశేఖర్. సినిమా ఇండస్ట్రీలో కెరియర్ అనేది నీటి మీద బుడగ లాంటిది. అలా ఇండస్ట్రీలో ఒక మెరుపు మెరిసి కనుమరుగైన వారు లెక్కలేనంత మందే ఉన్నారు. అందులో కులశేఖర్ కూడా ఒకరు. గాజువాక పిల్ల మేం గాజులోల్లం కాదా, రాను రాను అంటూనే చిన్నదో లాంటి పాటలు రాసిన కులశేఖర్ సోమవారం అమీర్పేట్లోని ఒక క్వార్టర్స్ దగ్గర అనాథగా పడి ఉండడంతో అతనెవరో తెలియక కొంతమంది పోలీసులకి డయల్ చేసి సమాచారాన్ని అందజేశారు. ఇక పంజాగుట్ట పోలీసులు కులశేఖర్ ని గాంధీ హాస్పిటల్ కి తరలించగా ఈ క్రమంలోనే చికిత్స పొందుతూ మంగళవారం ఉదయం తుది శ్వాసను విడిచారు. అసలు స్టార్ లిరిసిస్ట్ గా ఎదిగిన కులశేఖర్ కి దొంగతనం చేసి జైలుకెళ్లాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? సొంత భార్య బిడ్డలే కులశేఖర్ ని ఎందుకు వెలివేశారు? సినిమా ఇండస్ట్రీ వారు కులశేఖర్ ని ఎందుకు పట్టించుకోలేదు? ఎంతో టాలెంట్ ఉన్న కులశేఖర్ అనాథలా మరణించడానికి గల కారణాలేంటి అనే నమ్మలేని నిజాల్ని ఈ వీడియోలో చెప్పడానికి నేను ప్రయత్నిస్తాను. మీరు మాత్రం ఈ వీడియోని పూర్తిగా చూడండి. కులశేఖర్ అలియాస్ గేయ రచయిత కులశేఖర్. ఇతను 1971 ఆగస్టు 15న విశాఖపట్నంలోని సింహాచలంలో ఒక మధ్యతరగతి బ్రాహ్మణ కుటుంబంలో జన్మించాడు. తండ్రి టిపి శ్రీ రామచంద్రచార్యులు, తల్లి రంగనాయకమ్మ. ఇతనికి ఒక అన్నయ్య, ఇద్దరు తమ్ముళ్ళు కూడా ఉన్నారు. ఇక ఇతని తండ్రి గుడిలో పూజారిగా పనిచేస్తే తల్లి హౌస్ వైఫ్ గా ఉండేది. కులశేఖర్ కి చిన్నప్పటి నుండి తన తండ్రి పాటలు, పద్యాలు, భగవద్గీతని చెప్పడంతో కులశేఖర్ కి కవితలు, పద్యాలపై ఇంట్రెస్ట్ పెరిగింది. ఇక కులశేఖర్ తన స్కూలింగ్ ని సింహాచలంలోని ప్రాథమిక పాఠశాలలో చదివాడు. చదువుల్లో చురుగ్గా ఉన్న కులశేఖర్ కి పెద్దయ్యాక గవర్నమెంట్ టీచర్ అవ్వాలనే ఇంట్రెస్ట్ ఉండేది. ఇక అలా ప్రతి స్కూల్ ఫంక్షన్స్ లో కవితలు రాస్తూ వాటికి ప్రైజెస్ రావడంతో అప్పటి నుండి తను రచయిత అవ్వాలని, బుక్స్ రాయాలని, వాటిని అందరూ చదవాలనే ఆసక్తి పెరిగింది. ఇక అలా కులశేఖర్ వైజాగ్ లో తన బిఏ డిగ్రీని చదివేటప్పుడు ఈనాడు పేపర్లో రిపోర్టర్ కావాలని ప్రకటన రావడంతో అది చూసిన కులశేఖర్ తన బయోడేటాతో ఈనాడు ఆఫీస్ కి ఒక లెటర్ ని రాయడం జరిగింది. ఇక కులశేఖర్ క్వాలిఫికేషన్ ని చూసి గాజువాక ఏరియా రిపోర్టర్ గా అపాయింట్ చేశారు. ఈ క్రమంలోనే తన రచనల్ని కూడా ఎడిటర్ కి చూపించగా అతనికి అవి బాగా నచ్చి ఈనాడు పేపర్లో ఒక కాలంలో కులశేఖర్ రచనల్ని ప్రింట్ చేయడం మొదలెట్టాడు. దీంతో కొద్ది రోజుల్లోనే కులశేఖర్ రచనలకి మంచి గుర్తింపు వచ్చింది. అలా నిదానంగా తనకి సినిమాల్లో పాటలు రాయాలని ఇంట్రెస్ట్ ఏర్పడినా అక్కడికి ఎలా వెళ్లాలో, ఎవరిని కాంటాక్ట్ అవ్వాలో తెలిసేది కాదు. దీంతో తనకి తెలిసిన ఒక స్నేహితుడు హైదరాబాద్ లో ప్రతి సంవత్సరం కవుల సభల్ని ఏర్పాటు చేస్తారని, అక్కడికి వెళితే నీకేదైనా అవకాశం దొరకొచ్చని చెప్పడంతో కులశేఖర్ ఆ సంవత్సరం కవుల సభకి వెళ్ళగా అక్కడికి ప్రముఖ రచయిత సీతారామ శాస్త్రి గారు గెస్ట్ గా రావడం జరిగింది. ఇక కులశేఖర్ అతని దగ్గరికి వెళ్లి తనని తాను పరిచయం చేసుకుని తను రాసిన రచనల్ని చూపించడంతో ఇంప్రెస్ అయిన సీతారామ శాస్త్రి గారు కులశేఖర్ ని తన అసిస్టెంట్ గా అపాయింట్ చేసుకున్నాడు. ఇక అలా ఒకవైపు ఈటీవీలో రిపోర్టర్ గా చేస్తూనే మరోవైపు సీతారామ శాస్త్రి గారి దగ్గర అసిస్టెంట్ గా పనిచేయడం మొదలెట్టాడు. ఇక అసిస్టెంట్ గా 50కి పైగా సాంగ్స్ కి లిరిక్స్ రాయడం, అందులో కావాల్సిన మెలకువల్ని కూడా నేర్చుకోవడం జరిగింది. ఇదిలా ఉంటే కొడుకు జీవితంలో స్థిరపడ్డాడని కులశేఖర్ తల్లిదండ్రులు తనకి పెళ్లి చేయాలని డిసైడ్ అయి అమ్మాయిని వెతికే పనిలో పడ్డారు. అప్పుడే విద్య అనే అమ్మాయి తన ఇంటర్ని పూర్తి చేసి ఉండడంతో కులశేఖర్ కి ఇచ్చి పెళ్లి జరిపించారు. ఇక వీరి అన్యోన్య సంసారానికి గుర్తుగా సౌందర్య లహరి అనే అమ్మాయి, చరణ్ తేజ్ అనే అబ్బాయి కూడా జన్మించాడు. ఇదిలా ఉంటే కులశేఖర్ చిన్న చిన్న పదాలతో నిగూఢ అర్థాలు వచ్చేలా రచనల్ని రాయడం, ముఖ్యంగా తన కులానికి చెందిన బ్రాహ్మణులు, స్వామీజీలు, దొంగ బాబాల గురించి ఆల్బమ్స్ మరియు బుక్స్ రాయడంతో వాటిని అవమానంగా భావించిన బ్రాహ్మణుల సంఘం కులశేఖర్ ని క్షమాపణ అడగడంతో చిన్నప్పటి నుండి ఎక్కువ టెంపర్, మొండితనం ఉన్న కులశేఖర్ తన జంజాన్ని తెంపి వారి ముందు వేయడంతో ఆగ్రహానికి గురైన బ్రాహ్మణుల సంఘం కులశేఖర్ ని తమ కులం నుండి బహిష్కరించారు. దీంతో అప్పటి నుండి ఇతని తోబుట్టువులు, తల్లిదండ్రులు కూడా కులశేఖర్ తో మాట్లాడడం మానేశారు. అయినా అదంతా పట్టించుకొని కులశేఖర్ తన ఫ్యామిలీని తీసుకొని హైదరాబాద్ లోని ఇంద్రానగర్ కి వచ్చి ఒక అద్దింట్లో నివసిస్తుండేవారు. అలా ఒకవైపు అసిస్టెంట్ గా పనిచేస్తూనే మరోవైపు ఈనాడు పేపర్లో రిపోర్టర్ గా పనిచేస్తుండేవాడు. ఇదిలా ఉంటే 2 సంవత్సరాలైన సీతారామ శాస్త్రి గారు కులశేఖర్
కులశేఖర్ కి సోలో పాట రచయితగా ఛాన్సులు ఇవ్వకపోవడంతో అక్కడుంటే తను లిరిసిస్ట్ అవ్వలేడని గ్రహించి అసిస్టెంట్ గా పని మానేసి తనే స్వతహాగా మూవీస్ లో ట్రై చేయడం మొదలెట్టాడు. కానీ కొత్తవాడైన కులశేఖర్ కి చిన్న చితక ఆల్బమ్ సాంగ్స్ లో రాసే ఛాన్సులు వచ్చేవి గాని సినిమాల్లో రాసేందుకు ఏ మ్యూజిక్ డైరెక్టర్ ఛాన్స్ ఇచ్చేవాడు కాదు. ఇక ఈ క్రమంలోనే శ్రీను వైట్ల డైరెక్ట్ చేసిన నీకోసం మూవీతో మ్యూజిక్ డైరెక్టర్ గా ఎంట్రీ ఇచ్చిన ఆర్పి పట్నాయక్ ఆ మూవీతో మంచి గుర్తింపు పొందడంతో కొత్త డైరెక్టర్స్ అందరూ ఆర్పి గారి దగ్గరికి ఎగబడేవారు. ఇదిలా ఉంటే అప్పటి వరకు కెమెరామ్యాన్ గా పనిచేసిన తేజ తన మొదటి మూవీ డైరెక్ట్ చేయాలని డిసైడ్ అయి రామోజీరావు గారికి స్టోరీ చెప్పగా అతను 40 లక్షల బడ్జెట్ ఇవ్వడం జరిగింది. దీంతో కొత్త వారితోనే చేయాలని డిసైడ్ అయిన తేజ మ్యూజిక్ డైరెక్టర్ గా ఆర్పి గారిని కాంటాక్ట్ అవ్వగా తను అందుకు ఒప్పుకోవడం జరిగింది. ఇక ఈ క్రమంలోనే కులశేఖర్ ఆర్పి గారిని కలిసి తను రాసిన కవితల బుక్స్ నిచ్చి ఏదైనా ఛాన్స్ ఉంటే ఇవ్వమని అడగగా ఆర్పి గారు కులశేఖర్ కవితల్ని చదివి ఇంప్రెస్ అయి ఇదే విషయం డైరెక్టర్ తేజకి చెప్పగా తేజ కులశేఖర్ ని పిలిపించి చిత్రం మూవీలోని కుక్క కావాలి అనే పాటకి లిరిక్స్ రాయమని చెప్పగా 2 రోజుల్లోనే ఆ సాంగ్ ని రాసి వినిపించడంతో అటు తేజ ఇటు ఆర్పి గారు చాలా ఇంప్రెస్ అయ్యారు. దీంతో వారు కులశేఖర్ కి చిత్రం మూవీలో ఉండే 6 పాటల్ని రాసే అవకాశం ఇచ్చారు. ఇక అలా చిత్రం మూవీ 2000 సంవత్సరంలో రిలీజ్ అయి మ్యూజికల్ గా ఆర్పి గారికి లిరిసిస్ట్ గా కులశేఖర్ కి మంచి గుర్తింపు వచ్చింది. అలా లిరిక్స్ కూడా ఈజీగా ఉండడంతో ప్రతి ఒక్కరూ సునాయాసంగా ఆ పాటల్ని పాడుతూ ఉండేవారు. దీంతో అప్పటి నుండి తేజ అన్ని మూవీస్ లోనూ ఆర్పి గారికి కులశేఖర్ కి ఛాన్స్ ఇవ్వడం మొదలెట్టాడు. కానీ కులశేఖర్ కి సక్సెస్ వచ్చే కొద్దీ అహం కూడా పెరగడంతో తను ప్రొడ్యూసర్స్ దగ్గర మాట్లాడిన అమౌంట్ కన్నా ఎక్కువగా అడగడం, పెద్ద మూవీస్ కి ఒకలా చిన్న మూవీస్ కి ఒకలా పనిచేయడంతో కులశేఖర్ ఇండస్ట్రీలో అతి తక్కువ సమయంలోనే నెగిటివిటీని ఎదుర్కోవాల్సి వచ్చింది. అందుకు తోడు లిరిసిస్ట్ గా అవకాశాలు వస్తున్నాయని తను చేస్తున్న రిపోర్టర్ జాబ్ కి కూడా రిజైన్ చేశాడు. ఇదిలా ఉంటే రోజు రోజుకి ఇండస్ట్రీలో ఫ్రెండ్ సర్కిల్ కూడా ఎక్కువ అవడంతో కులశేఖర్ తరచూ పార్టీస్ చేస్తూ చెడు వ్యసనాలకి కూడా బానిసయ్యాడు. ఇక అలా ఆర్పి గారి మ్యూజిక్ లో వచ్చిన నువ్వు నేను, అవునన్నా కాదన్నా, రామ్మ చిలకమ్మ, నువ్వు లేక నేను లేను, సంతోషం, దిల్, సంబరం, జమిని, నీ స్నేహం అని 2009 వరకు 100 సినిమాల్లో 300 పాటలకి పైగా రాయడం విశేషం. కానీ కులశేఖర్కి ఉన్న టెంపర్ కారణంగా ఒక స్టేజిలో ఆర్పి పట్నాయక్ తో కూడా డబ్బుల విషయంలో గొడవపడి అతన్ని నోటికొచ్చినట్లు తిట్టడంతో 2010 తర్వాత ఆర్పి పట్నాయక్ కులశేఖర్ తో పనిచేయడం మానేశాడు. అయినా అదంతా పట్టించుకొని కులశేఖర్ తన టాలెంట్ కి మ్యూజిక్ డైరెక్టర్లు అవకాశాలు ఇస్తారనుకున్నాడు. కానీ అప్పటికే అనంత్ శ్రీరామ్, చంద్రబోస్ లాంటి వారు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి సక్సెస్ అవ్వడంతో కులశేఖర్ కి నిదానంగా ఛాన్సులు తగ్గుతూ వచ్చాయి. ఇక అలా ఇచ్చిన చిన్న చిత్క మూవీస్ లో ఒక పాటని రాసే అవకాశం ఇచ్చేవారు. అప్పట్లో ఒక పాట రాయడానికి రచయితకి 5,000 నుండి 10,000 రూపాయలు ఇచ్చేవారు. అలా వచ్చే డబ్బులు కులశేఖర్ ఖర్చులకే సరిపోయేవి కావు. ఇక అలా తన ఫ్యామిలీ ఆర్థికంగా చాలా సమస్యల్ని ఎదుర్కోవడంతో మళ్ళీ వైజాగ్ కి వెళ్లిపోదామని తన భార్య కులశేఖర్ కి చెప్పగా అందుకు అతను ఒప్పుకోలేదు. దీంతో ఈ సమస్యలతో విసుగు చెందిన కులశేఖర్ భార్య తన పిల్లల్ని తీసుకొని వైజాగ్ కి వెళ్లి అక్కడే ఒక ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేస్తూ తన పిల్లల్ని స్కూల్లో చేర్పించి ఫ్యామిలీని పోషించడం మొదలెట్టింది. కానీ కులశేఖర్ ఈ రోజు కాకపోయినా రేపైనా తన టాలెంట్ చూసి ఛాన్సులు వెతుక్కుంటూ వస్తాయి అనుకున్నాడు. ఇదిలా ఉంటే కులశేఖర్ తనకి తెలిసిన వారందరి దగ్గర అప్పు చేసి చెడు అలవాట్లకి ఖర్చు పెట్టడంతో ఒక స్టేజ్ లో అప్పిచ్చిన వారంతా ఇతనికి టార్చర్ పెట్టడం మొదలెట్టారు. అలా ఈ టార్చర్ ని తట్టుకోలేక కులశేఖర్ వైజాగ్ లో ఉండే తన ఫ్యామిలీ దగ్గరికి పారిపోయాడు. ఇక అలా లిరిసిస్ట్ గా ఉంటే అవ్వదని తనే మూవీని డైరెక్ట్ చేయాలని డిసైడ్ అయి వైజాగ్ లో ఉంటూనే ప్రేమలేఖ రాసా అనే మూవీ స్టోరీని రాసుకున్నాడు. అలా తనకి తెలిసిన మేనేజర్ ద్వారా ఎవరైనా ప్రొడ్యూసర్స్ ఉంటే చూడమనగా అదే సమయంలో డి సత్యనారాయణ రెడ్డి అనే అతను అప్పటికే భగీరథ, బన్నీ, డి అనే చిత్రాల్ని ప్రొడ్యూస్ చేసి ప్రొడ్యూసర్ గా మంచి గుర్తింపు పొందడంతో తన కొడుకైన వశిష్ఠాన్ని హీరోగా లాంచ్ చేసేందుకు సరైన స్టోరీ కోసం వెతుకుతున్నాడని, నీ స్టోరీ వారికి నచ్చితే వారే ప్రొడ్యూస్ చేస్తారని ఆ మేనేజర్ కులశేఖర్ కి చెప్పడంతో మరుసటి రోజు కులశేఖర్ హైదరాబాద్ కి వెళ్లి తను రాసుకున్న ప్రేమలేఖ రాసా మూవీ స్టోరీని చెప్పడంతో సత్యనారాయణ గారికి ఆ మూవీ స్టోరీ నచ్చి అడ్వాన్స్ కూడా ఇవ్వడం జరిగింది. కానీ డైరెక్షన్ లో ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేని కులశేఖర్ ఆ మూవీ షూటింగ్ ని స్టార్ట్ చేయగా తను చెప్పిన స్టోరీకి తీస్తున్న స్టోరీకి సంబంధం లేకుండా పోయింది. ఇదంతా గమనిస్తున్న ప్రొడ్యూసర్ షూటింగ్ పూర్తయ్యాక అప్పటి వరకు తీసిన ఫుటేజ్ అంతా చూపించమనడంతో రష్ చూసిన ప్రొడ్యూసర్ షాక్ కి గురయ్యాడు. అలా కులశేఖర్ డైరెక్టర్ గా ఆర్టిస్టులతో యాక్టింగ్ గాని కెమెరామ్యాన్ తో ప్రాపర్ గా వర్క్ చేయించుకోకపోవడంతో ఒకవేళ ఆ మూవీ రిలీజ్ అయితే తన కొడుకు కెరియర్ కి ఫుల్ స్టాప్ పడుతుందని ఆ మూవీని పోస్ట్ ప్రొడక్షన్ లోనే ఆపేశాడు. ఇక ఈ మూవీ రిలీజ్ అయితే తన కెరియర్ మారిపోతుందని, తన కుటుంబం తనని గౌరవిస్తుందనుకున్న కులశేఖర్ ఆ మూవీని ఆపేయడంతో మానసికంగా కృంగిపోయి ఎప్పుడూ మద్యంలోనే ఉండేవాడు. ఇక అలా ఆ ప్రొడ్యూసర్ కులశేఖర్ పరిస్థితిని చూడలేక 2 సంవత్సరాల తర్వాత మళ్ళీ తనని పిలిపించి పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ని కంప్లీట్ చేయమన్నాడు. అలా ఆ మూవీ రిలీజ్ అయ్యి అటు వచ్చి ఇటు వెళ్లిపోవడంతో కులశేఖర్ కెరియర్ కి ఫుల్ స్టాప్ పడిందని అందరూ అనుకున్నారు. అంతేకాకుండా అప్పిచ్చిన వారు కూడా డబ్బులు అడగడంతో
కులశేఖర్ వైజాగ్కి వెళ్లినా అక్కడ కూడా తను అప్పు చేసిన వారందరూ ఇంటి మీదికి రావడంతో సహనం కోల్పోయిన కులశేఖర్ భార్య కులశేఖర్ ని ఇంటి నుండి వెలివేసింది. దీంతో ఏం చేయలేని కులశేఖర్ కాకినాడకి వెళ్లిపోయి తనకి తెలిసిన వారి దగ్గరే ఉండేవాడు. ఇక ఈ క్రమంలోనే కులశేఖర్ కి ఆర్థిక సమస్యలు ఎక్కువై కాకినాడలోని శ్రీ బాలత్రిపుర సుందరి ఆలయంలోకి వెళ్లి అక్కడ పూజలు చేసే వంకతో అమ్మవారి శటగోపాన్ని దొంగలించి కొంత డబ్బుకి అమ్మేసుకున్నాడు. దీంతో ఆలయ పూజారులు కులశేఖరే దొంగతనం చేసినట్లు పోలీసులకి కంప్లైంట్ ఇవ్వడంతో ఆ దొంగతనం రుజువై కోర్టు కులశేఖర్ కి 6 నెలల జైలు శిక్షను విధించింది. ఇక మరోవైపు కుటుంబ సభ్యులు కూడా కులశేఖర్ ని పట్టించుకోలేదు. అలా ఎప్పుడైతే కులశేఖర్ జైలు నుండి రిలీజ్ అయ్యాడో మళ్ళీ రాజమండ్రిలోని ఆంజనేయ స్వామి గుడిలోని శటగోపాన్ని చోరీ చేస్తుండగా రెడీ హ్యాండెడ్ గా కులశేఖర్ ని పట్టుకోవడంతో మరొక 6 నెలల జైలు శిక్షని అనుభవించాల్సి వచ్చింది. ఇక ఈ శిక్షలతో కులశేఖర్ మారి ఇంటికి వస్తాడని కుటుంబ సభ్యులు అనుకున్నారు. కానీ విడుదలయ్యాక కులశేఖర్ డైరెక్ట్ గా హైదరాబాద్ కి వెళ్లి మోతీనగర్ లో ఒక రూమ్ ని అద్దెకు తీసుకున్నాడు. అలా 3 రోజుల తర్వాత ఆ దగ్గరలో ఉన్న అమ్మవారి గుడిలో ఆడవాళ్ల బ్యాగుల్ని, జ్యువెలరీని, పూజారుల బ్యాగుల్ని కూడా దొంగలించడం మొదలెట్టాడు. ఇక అలా వచ్చిన డబ్బులతో మద్యం తాగుతూ పూర్తిగా దొంగలాగా మారిపోయాడు. అలా ఆ తర్వాత రోజుకో గుడి దగ్గరికి వెళ్లి మొబైల్స్ ని, డబ్బుల్ని దొంగలిస్తూ శ్రీనగర్ కాలనీలో ఒక టెంపుల్ దగ్గర అనుమానాస్పదంగా తిరుగుతుండడం చూసిన పోలీసులు కులశేఖర్ ని పిలవగా భయపడిన కులశేఖర్ పారిపోతున్నప్పుడు పోలీసులు అతన్ని పట్టుకొని అదుపులోకి తీసుకున్నారు. ఇక అలా తన రూమ్ ని చెక్ చేయగా అతని దగ్గర 50,000 రూపాయల డబ్బు, 10 మొబైల్ ఫోన్లు, 40,000 విలువ గల బ్యాగులు, గోల్డ్ జ్యువెలరీస్, క్రెడిట్ కార్డ్స్, డెబిట్ కార్డ్స్ అని దొరకడంతో పోలీసులు కులశేఖర్ ని కోర్టులో హాజరుపరచగా కోర్టు కులశేఖర్ కి రిమాండ్ విధించింది. దీంతో ఈ న్యూస్ అన్ని చోట్ల హల్చలైన సినిమా ఇండస్ట్రీ నుండి కులశేఖర్ కి ఎవరూ సపోర్ట్ చేయలేదు. ఇక అలా విడుదలయ్యాక ఎక్కడ కూడా కులశేఖర్ పేరు గాని మనిషి గాని కనిపించలేదు. గాని తను చెడు వ్యసనాలకి మరింత బానిసై ఆర్థిక ఇబ్బందులతో సతమతమై బ్రెయిన్ ఫీవర్ వచ్చినా చూసుకునేందుకు కూడా ఎవరూ లేకపోవడంతో ఆ తర్వాత మెమోరీ లాస్ అయి కోమాలోకి వెళ్లిపోయాడు. ఇక అలా 5 సంవత్సరాలు కులశేఖర్ ని తన అన్నయ్య చూసుకున్నప్పటికీ కులశేఖర్ కోమా నుండి బయటికి వచ్చాక ఎవరిని గుర్తుపట్టక ఇంట్లో నుండి పారిపోయి ఊరూరు తిరుగుతూ దొరికిన భోజనాన్ని తింటూ ఫుట్పాత్ మీదే పడుకునేవాడు. ఇక ఈ క్రమంలోనే కులశేఖర్ ఫుట్పాత్ మీద స్పృహ లేని స్థితిలో పడిపోయి ఉండడంతో పోలీసులు అతన్ని గాంధీ హాస్పిటల్ కి తరలించిన అప్పటికే అతని పరిస్థితి విషమంగా మారి కులశేఖర్ తన 53వ ఏటకి ఈ లోకాన్ని వదిలి వెళ్లిపోయారు. నిజానికి ఇతని మరణ వార్త ఇప్పటికీ బయటికి వచ్చేది కాదు. హాస్పిటల్ వారు ఇతన్ని ఒక అనాథ శవంలా భావించారు. గాని అక్కడ పనిచేస్తున్న ఒక నర్సు ఇతన్ని గుర్తుపట్టి పాటల రచయిత కులశేఖర్ అని చెప్పడంతో ఇప్పుడు ఇతని మరణ వార్త అన్ని చోట్ల వైరల్ అవుతుంది. ఇక అలా కులశేఖర్ ఇండస్ట్రీ కోసం ఎంతో కొంత పనిచేసిన ఇతని మరణ వార్త విని ఇండస్ట్రీ నుండి ఎటువంటి స్పందన రాకపోవడం చాలా బాధాకరమనే చెప్పొచ్చు. ఏదేమైనా ఆ దేవుడు కులశేఖర్ గారి ఆత్మకి శాంతి చేకూర్చాలని కోరుకుందాం. ఫోక్స్, ఈ ప్రపంచంలో దేనినైనా కొలవడం సులభమేమో గాని మన హృదయంలో భరించగల వేదనని కొలవడం మాత్రం చాలా కష్టం. ఇది ఫోక్స్ పాటల రచయిత కులశేఖర్ గారి గురించి కొన్ని నమ్మలేని నిజాలు. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో తప్పకుండా తెలియజేయండి. మేము చేసిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ద్వారా మీ సపోర్ట్ ని మాకు తెలియజేయండి. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ videos, please subscribe to CR Voice. Thank you.